మీరందరూ కూడా చల్లగా అయ్యేవో థమ్స్అప్లు అవి తాగకుండా నిమ్మరసం తాగండి. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాము దాని వల్ల కూడా థమ్స్అప్లు ఇవన్నీ కూడా వాటి వల్ల కూడా మనం ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తున్నాయి. కాబట్టి భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి, ఊర్లలో నీళ్లు ఉంటలేవు, మరి ప్రతి ఊర్లలో కూడా పంటలు ఎండిపోతున్నాయి. మన సంగతి ఎందుకు వచ్చిందంటే మనం వర్షాలు పడ్డప్పుడు నీళ్ళని జాగ్రత్తగా ఆపుకుంటలేము. ఏం చేస్తున్నాం మనము? పడ్డ నీరు పడ్డట్టే వెళ్ళిపోతున్నది. కాలువల ద్వారా ఊరేల ద్వారా చేళ్లకు మళ్ళిస్తే కానీ చెర్లలకు మళ్ళిస్తే కానీ ఆ నీరంతా నిలువ ఉంటుంది. కాబట్టి రాబోయే కాలంలో యుద్ధం అనేది వస్తే నీళ్లతోనే వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా నీళ్ళని పొదుపుగా వాడుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, ఎండిపోతున్నది ఎండిపోతున్నది అడుగంటి పోతున్నది, భూమిలో నీరికి పోతున్నది, అయ్యయ్యో ముందు రోజులలో మానవాళికి కరువైపోతున్నది, నీరు కరువైపోతున్నది, ఊరువాడల్లోన పోరు పంపులు చూడు, కుట్టంగా వచ్చేటి నీటి దారను చూడు, కుండ నిండి నీరు పోయే తీరును చూడు, గుంటల్లోన సైడు కాలువల్లోన కలిసిపోతున్నదిగా నీరు కలిసిపోతున్నదిగా, జాలుబంకల్లోన పల్లెడుంకల్లోన ఆగమైపోతుందిగా నీరు ఆగమైపోతుందిగా, ఎండిపోతున్నది.